ఇదొక చేతకాని చావ చచ్చిన ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఉంది. ఈ రోజున ఎవరైతే ప్రజలందరూ కూడా ప్రత్యేక హోదా కావాలని కోరుకుంటా ఉంటే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు హోదా వద్దు ప్యాకేజీ ముద్దు అంటున్నారు. దానికి కారణం ఏంటంటే ఈ రాష్ట్రంలో జరుగుతున్నది దొంగల పాలన, దోపిడీదారి వ్యవస్థను. ఎంత దోచుకోగలమో అంతా దోచుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు తప్ప ప్రజల యొక్క సంక్షేమం గురించి ఆలోచించేటటువంటి పరిస్థితి లేదు. ప్యాకేజీ కాదు, హోదా వస్తే మనకు కావాల్సినటువంటి పరిశ్రమలు వస్తాయని చెప్పేసి ముందు నుంచి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్తూనే ఉన్నారు. బాబు వస్తే జాబ్ వస్తుంది అన్నది ఇవాళ ఉన్న జాబులను ఓడపెట్టడం తప్ప బాబు గారు వచ్చి తీసుకొచ్చినటువంటి జాబులు మాత్రం ఏమీ లేవు. ఇటీవల జాబ్ మేళాని ఆర్గనైజ్ చేసి ఒక మోసపూరితమైనటువంటి కొన్ని కంపెనీల అడ్రస్లు ఇచ్చి నిరుద్యోగులను అక్కడ పంపించి వాళ్ళని అటు ఇటు తిప్పడం జరిగింది తప్ప వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. ఇటువంటి బాబు గారు నిన్నటి రోజున ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా బయటకు వచ్చి క్యాండిల్ ర్యాలీ చేయడానికి సిద్ధమైతే వైజాగ్లో దానికి మద్దతు పలికినటువంటి మా జగన్మోహన్ రెడ్డి గారిని ఎయిర్పోర్ట్లో అరెస్ట్ చేయడం అన్నది నిజంగా ప్రజాస్వామ్యానికి సంకెళ్ళు వేయటం అని చెప్పేసి తెలియజేస్తున్నాం. ప్రజాస్వామ్యం నోరు నొక్కి ఇవాళ పరిపాలన సాగిద్దామని చెప్పేసి ఈ చంద్రబాబు నాయుడు గారు అనుకుంటున్నారు. ప్రజల్ని రోడ్డు మీదకి ఇస్తున్నారు, ప్రతిపక్ష నేతను రోడ్డు మీదకి ఇస్తున్నారు. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారిని చాలా కొద్ది రోజుల్లో ప్రజలందరూ కూడా రోడ్డు మీదకి ఇచ్చేటటువంటి పరిస్థితి వస్తుంది.